రైట్ అండి. ఇప్పుడు కూటమి సర్కార్పై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి మీ ప్రభుత్వం ఏ ప్రాధాన్యతల ప్రకారం ముందుకు వెళ్తుంది? సంధ్య గారు, యాక్చువల్ గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఈ టైంలో చూస్తే ఇది చాలా రిలవెంట్. కూటమి మేము గెలుస్తుందని అనుకున్నాము. డెఫినెట్ గా మాకు ఆ సిగ్నల్స్ దాదాపు అలయన్స్ ఫార్మ్ అయినప్పటి నుంచే తెలిసాయి. అంటే విపరీతమైన వ్యతిరేకత ఉంది. బట్ ప్రజలు 160కి పైగా సీట్లు కూటమికి ఇచ్చారంటే గత ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, వాళ్ళు గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది మీకు వ్యక్తం అవుతుంది. తెల్లవారుజామున 3 గంటల వరకు నిలబడి ఓట్లు వేశారు. పక్క రాష్ట్రాల నుంచి ఓట్లు వేశారు వచ్చి, దాంతోపాటు విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారనేది చాలా స్పష్టం అవుతుంది. ఇటువంటి గొప్ప విజయాన్ని ఇచ్చినప్పుడు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇంతో నమ్మకంతో కూటమికి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినారంటే ఖచ్చితంగా మా మీద బాధ్యత ఎక్కువ ఉంది. అందుకనే మా నాయకురాలు పురంధేశ్వరి గారు కూడా ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఇదే విషయం చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకూడదు. వాళ్ళకు కూడా అబ్జల్యూట్ మెజారిటీ వచ్చింది, 150 సీట్లు వచ్చాయి. కానీ వాళ్ళు ఆ వచ్చిన అధికారాన్ని వాళ్ళు వాళ్ళ పర్సనల్ అజెండా కోసము, ఒక విండిక్టివ్ అంటే రివెంజ్ఫుల్ కసి తీసుకునే రాజకీయాల కోసము వినియోగించుకున్నారు. మనం అలా చేయకూడదు. ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయడానికి మనం పనిచేయాలి అనే ఉద్దేశంతో మా అధ్యక్షురాలు చెప్పడం జరిగింది. కూటమి నాయకులందరూ అదే చెప్పారు. మీరు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్షలకు, ప్రతీకారాలకు మనకు ఇది సమయం కాదు. ప్రజలు మన మీద ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం, పురోగతిలోకి తీసుకెళ్తామని. బట్ మా ముందు చాలా సవాళ్లు ఉన్నాయండి. ద రోడ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు చూస్తే మీరు ఆర్థిక పరిస్థితి చూసారనుకోండి, మొత్తం ఆ కాఫర్స్ అంటాం కదా, అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల పాలైపోయింది. ఏ శాఖ తీసుకోండి మీరు, అది ఒక రోడ్లు భవనాల శాఖ తీసుకోండి, ఆరోగ్య శాఖ తీసుకోండి, పంచాయతీరాజ్ శాఖ తీసుకోండి, ఎక్కడ చూసినా సరే బకాయిలు పేరుకుపోయాయి. వచ్చిన ఆదాయం ఏమైందో తెలియట్లేదు. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, పంచాయతీరాజ్ శాఖకి కేంద్రం 5,000 కోట్లకు పైగా డబ్బులు ఇస్తే ఇప్పుడు ఆ ఫండ్స్ ఎక్కడ పోయినాయో తెలియట్లేదు. కేవలం 7 కోట్లు మాత్రమే మిగిలిన్నాయని. అదే విధంగా ఆరోగ్య శాఖలో మీకు అసలు ఫండ్స్ ఏమీ లేవు, పైగా 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంతో పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మీకు విపరీతమైన ట్యాక్సెస్, చెత్త ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లులు, మీకు ఇంకా చూస్తే ఎక్కడా లేని, అంటే దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువగా పెట్రోల్ మీద పన్నులు, డీజిల్ మీద పన్నులు, ఇక అన్ని ఆర్టీసీ బస్ ఛార్జీలు, ఇవన్నీ కూడా ప్రజల మీద ఒకలాంటి భారం మోపడం అయినాయి. వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మాఫియాలు, అది ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, మద్యం కావచ్చు, వీటన్నిటిని రెగ్యులరైజ్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యం ఈ రోజుకు రోడ్లు భవనాల శాఖ మంత్రి ఖచ్చితంగా, అంటే చాలా మంచి విషయం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 7,000 కిలోమీటర్లకు రోడ్లు పైగా అర్జెంటుగా మనం దానిని రిపేర్ చేయాలి, పునరుద్ధరించాలి. దానికి 2,000 కోట్లకు పైగా బడ్జెట్ అవసరమని. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే రోడ్లు బాగలేవు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పోలవరమే కాదు మిగతావి కూడా ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, వీటన్నిటిని టేకప్ చేయాలి. వీ హ్యావ్ ఎ వెరీ టఫ్ రోడ్ అహెడ్. ప్రజలు ఒకవైపు మా మీద ఎంతో విశ్వాసం ఉంచి మాకు ఈ ఘనమైన విక్టరీ ఇచ్చారు. కానీ మా ముందు ఉన్నది పూల బాట కాదు, ఒక ముళ్ళ బాట. దాంట్లో మేము కష్టపడుతూ ముందుకు వెళ్తూ ప్రజల ఆకాంక్షల మేరకు మేము ఖచ్చితంగా పనిచేస్తాం.